పవన్ ఫ్యాన్స్ 1000 కళ్ళతో హరిహర వీరమల్లు రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే రిలీజ్ కంటే ముందే ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ మోస్ట్ ఎక్సైటింగ్ మూవీ ట్రైలర్. 29 థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ జనాల్లో ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేసింది? అసలు ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటింగ్ మూవీ హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయింది. నెవర్ బిఫోర్ లెవెల్లో 29 థియేటర్లలో రిలీజ్ చేసిన ట్రైలర్ యునానిమస్ గా పవర్ఫుల్ అన్న టాక్ తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ లుక్స్, డైలాగ్స్ కి తోడు సినిమా గ్రాండియర్ విజువల్స్ తో హరిహర వీరమల్లు ట్రైలర్ 3 నిమిషాల పాటు గూస్ బంప్స్ తీసుకొచ్చింది అంటున్నారు ఫ్యాన్. జ్యోతి కృష్ణ, క్రిష్ కంబైన్డ్ డైరెక్షన్ లో ఆడియన్స్ ముందుకొచ్చిన ట్రైలర్ సినిమా రిలీజ్ కి 20 రోజుల ముందు నుంచే ఫుల్ హైప్ క్రియేట్ చేస్తోంది. అర్జున్ దాస్ బేస్ వాయిస్ తో స్టార్ట్ అయిన ట్రైలర్ కి పవన్ పవర్ పంచ్లు, షార్ప్ లుక్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి. కొన్ని షాట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండడంతో సినిమాలో ఫుల్ ప్లెజ్డ్ సీన్స్ ఇంకే రేంజ్ లో ఉంటాయో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. ఫ్యాన్స్ తో ట్రైలర్ చూసిన ప్రొడ్యూసర్ అండ్ టీమ్ కూడా సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కెరియర్ లోని సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు 2 పార్టులుగా తెరకెక్కుతోంది. వరల్డ్ ఆఫ్ ధర్మగా వస్తున్న ఈ ఫస్ట్ పార్ట్ లో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఔరంగజేబ్ గా బాబీ డియోల్ అదరగొట్టేస్తున్నారు. హీరోయిన్ గా నిధి అగర్వాల్ కూడా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది. ఇన్నాళ్లు టైం తీసుకున్న టీం ట్రైలర్లోనే నెక్స్ట్ లెవెల్ విజువల్స్ చూపించడంతో వర్త్ వెయిటింగ్ అనుకుంటున్నారు ఫ్యాన్స్. నిజానికి ట్రైలర్ కట్ చూసి పవన్ డైరెక్టర్ ని మెచ్చుకున్న వీడియో రిలీజ్ అయిన దగ్గర నుంచే ట్రైలర్ మీద అంచనాలు పెరిగిపోయాయి. వాటిని రీచ్ అయ్యేలా ట్రైలర్ ఉండడంతో ఆడియన్స్ ఇంప్రెస్ అవుతున్నారు. 400 కోట్ల బడ్జెట్, 4 ఏళ్లు టైం తీసుకున్న హరిహర వీరమల్లు ఫైనల్లీ భారీ అంచనాలతో ఈ నెల 24న పాన్ ఇండియా వైడ్ గా థియేటర్లలోకి వస్తోంది. అసలే ట్రైలర్ చూసి ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్ రిలీజ్ అయ్యాక ఇంకెన్ని కలెక్షన్ల రికార్డులు క్రియేట్ చేస్తుందో అని ఎదురు చూస్తున్నారు.